మీరు జనరల్ గా మెమరీ చాలా తక్కువ అని అంటుంటారు, నిజంగా మీరు గజనీనా సార్? Memory చాలా గజని తక్కువ. కాదు, అనవసరమైన గుర్తుపెట్టుకోను. అంతేనంటారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అయ్యి గుర్తుపెట్టుకోను నేను. నేను కూడా గుర్తుపెట్టుకున్నాను. అది సో అనవసరమైన గుర్తుపెట్టుకోను నేను. సో సో అవసరమైన గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు మన బ్రెయిన్ని ట్యాక్స్ చేయడం. యాంకర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా 3 క్యారెక్టర్స్ని పోషిస్తున్నారు మీరు. సో ఏది మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది, ఏది మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? ఈవెన్ ఫ్యామిలీ కూడా. యాక్టర్ ఇస్ ది మోస్ట్ కంఫర్ట్ జోన్. వావ్. సార్ ఒకవేళ మీరు హీరో అవ్వకుంటే అప్పుడు మీరు ఏమయ్యేవాళ్ళు? హీరోని. హీరోనే. నో ఛాన్స్. నేను వేరేదేమీ ఆలోచించలేదమ్మా. ఆలోచించుంటే చెప్పేవాడిని. ఇప్పటి వరకు ఆ థాట్ ప్రాసెస్ లేదు, ఆ ఆలోచన లేదు. అప్పటి వరకు చదువుకున్నారు బట్ ఒకవేళ హీరో అవ్వకపోయింటే ఏదో థాట్ వచ్చేది, దాంట్లో ఐ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్. రైట్. అది కూడా లాస్ట్ బాగా బట్ చేశారు. నాట్ లీస్ట్ సార్, మన్మధుడు అందంగా ఉంటారు. నేను మీ దాని గురించి ఏం కంప్లైంట్ చేయట్లేదు. సో లుకబుల్గా మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి ఇంతమంది ఫ్యాన్స్, అందులో మేము ఈరోజు ఈ ఇంటర్వ్యూ. లోపల హార్ట్ కూడా చాలా అందంగా ఉంటుందని మీతో కలిసి పనిచేసిన చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కాసేపు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు ఎంత ఫ్రెండ్లీయో, మాకు కూడా తెలుసు, ఎంత అందగాళ్ళో మాకు అర్థమైపోయింది. అర్థమైందా? ఓకే ఓకే. నో, ఎదుటి వాళ్ళ బట్టే ఉంటుంది. హౌ ఐ రిఫ్లెక్ట్. మీరు కొంచెం అరగంటగా ఇదిగా బిహేవ్ చేస్తే అలాగే వస్తుంది రిప్లై. సో ఎదుటి వాళ్ళ బట్టే ఒక్కోళ్ళ అందం కానీ ఇంకోళ్ళ మంచితనం కానీ ఉంటుంది. సార్ ఈ మధ్య మీ బర్త్డే కూడా ఉంది కదా సార్, బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి అండ్ ఫ్యామిలీ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఎస్, కంప్లీట్లీ విత్ మా 2 పిల్లలు, 2 అబ్బాయిలు ప్లాన్ చేశారు నా కోసం అండ్ మా ఫ్యామిలీతో. సో ఎక్కడికి? అది వాళ్ళు సర్ప్రైజింగ్. మీరు ఫుడీ అని అనొచ్చా? ఒకవేళ అంటే మీరు Absolute నాన్ వెజ్ లో foodie. మీకు ఇష్టమైనది ఏంటి? నాన్ వెజ్ లో మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి? చికెన్, మటన్, సీ ఫుడ్? ఆల్ ఆఫ్ దట్ ఐ ఈట్. ఇట్ హ్యాస్ టు బి హెల్తీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా సరే హెల్తీగా ఉండాలి. కారాలు మసాలాలు వేసేసి అసలు దాని టేస్ట్ తెలవకుండా, చికెన్ తింటున్నావా, మటన్ తింటున్నావా, ఫిష్ తింటున్నావా అని తెలవకుండా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే మనకి టేస్టింగ్ ఓన్లీ మసాలా. సో ఐ ఈట్ ఎవ్రీథింగ్. మీ అబ్బాయి నాగ చైతన్య వంటలు బాగా చేస్తారని కోడలు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అవునా? మరి మామగారు ఆవిడకి అసలు నాగార్జున తెలియదు. చేస్తారా చేయరా? వాడు నా దగ్గర నేర్చుకున్నాడు. మీరు బాగా కుక్ చేసే డిష్ ఏంటి సార్? అంటే మీ ఫేవరెట్ డిష్ ఏం కావాలి? వాట్ యూ నీడ్? అంటే ఏది హౌ బాగా డు ఐ చేస్తారు? సే ఎవ్రీథింగ్? ఇంట్లో మీరు చేస్తే ఇది మా నాన్నగారు బాగా చేస్తారు అని మీ ఇంట్లో ఎవ్రీథింగ్ వాళ్ళు? ఐ కుక్. ఆల్ ఆఫ్ దెమ్. కాంటినెంటల్ డిషెస్, ఇండియన్ డిషెస్, నార్త్ ఇండియన్ డిషెస్, రాజస్థానీ బిర్యానీ, ఇన్నొచ్చా మీకు? వాట్ ఎవర్ యూ వాంట్. ప్లీజ్ ఒక్కసారి మా ఇద్దరిని మీ ఇంటికి పిలవండి భోజనానికి. తప్పకుండా రండి. సో మూవీ సక్సెస్ అయిపోయింది. ఇన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు 10 అడిగితే మీరు 2 ఇచ్చారు. అంటే Of course. గొప్పగా లేవు క్వశ్చన్స్. సార్ మర్చిపోయాను సార్,